ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుడి నామమున అందరూ బాగున్నారా? ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఒకసారి ధ్యానం చేద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 4వ వచనంలో ఈ రీతిగా రాయబడతా ఉంది. నీ గర్భఫలము నీ భూఫలము దీవించబడును అని దేవుడు చెప్పడం ప్రారంభిస్తావు. నీ గర్భఫలము నీ భూఫలము దీవించబడాలంటే నువ్వేం చేయాలో తెలుసా? 1వ వచనంలో చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వినని ఎడలా అంటున్నాడు. ఎవరైతే దేవుని మాట శ్రద్ధగా వింటారో, అనగా దేవుడు చెప్పిన మాట ప్రకారం ఎవరైతే బ్రతకడం ప్రారంభిస్తారో వారు దీవించబడతారు. వారు పొలంలోకి వెళ్ళినప్పుడు దీవించబడతారు, అలాగే ఇంటిలోనికి వచ్చినప్పుడు దీవించబడతారు, ఇంటి వెలుపలకు వెళ్ళినప్పుడు దీవించబడతారు. అలాగే వారి యొక్క గర్భఫలము భూఫలము దీవించబడుతుంది, వారి యొక్క పిండి పిసుకు తొట్టియు దీవించబడుతుంది అని దేవునికి వాక్యం చెప్పడం ప్రారంభిస్తూ ఉంది. ప్రేమేంద్ర మిత్రులారా, ఒకసారి ఆలోచించండి. దీవించబడాలంటే దేవుని మాట తప్పక వినాలి. అవ్వ ఆదాము దేవుని మాట వినలేదు కనుక వారు శపించబడ్డారు. ఈ రోజున నీవు కానీ నేను కానీ దేవుని మాట వినకపోతే శాపం అనేది మన మీదకి వస్తుంది. అది దేవుని మాట వింటే దేవుని దీవెన మన మీదకి వస్తుంది. ఈ దినాన ఏది కావాలో నువ్వు కోరుకో. దేవుని మాట విని ఇదిగో దీవెన తెచ్చుకోవాలని ఆశపడుతున్నావా? దేవుని మాట వినకుండా శాపాన్ని కొని తెచ్చుకోవాలని ఆశపడుతున్నావా? ఇదిగో మన ముందు మన పితరులను దేవుడు పెట్టి ఉన్నాడు. ఎందుకయ్యా అంటే ఇదిగో వారు అనుభవించిన ప్రతిదీ కూడా అది మంచా చెడా ప్రతిదీ గ్రహించి మనం ముందుకు నడవడానికి దేవుడు జీవగ్రంథంలో ఎన్నో విషయాలు రాయించి పెట్టాడు. ప్రియమైన బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు కోరుతా ఉన్నాడు, నీవు నేను దీవించబడాలని. మనం దీవించబడాలంటే తప్పక దేవుని మాట వినాలని దేవుని వాక్యం ఉదయకాల సమయంలో స్పష్టంగా చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. మంచిది, మీ కొరకు ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకునండి, ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధ వందనాలు ప్రభువా, నిజమైన ఆయన. అయ్యా, మేము దీవించబడాలంటే మీ మాట వినాలి. అయ్యా, మీ మాట మేము ఎప్పుడైతే వింటామో అప్పుడే మేము దీవించబడతాం, వినకపోతే శపించబడతామని ఎంతో స్పష్టంగా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. అయ్యా, ఈ మాటలనైనా మా హృదయంలో భద్రపరచుకొని ఇకనైనా నీ మాట వింటూ ముందు కొనసాగుటకు సహాయం దయచేయమని, ఏ బిడ్డలైతే విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో వారందరినీ దీవించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియమైన ఉంటారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.